నెక్స్ట్ మోస్ట్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ మదన్ మోహన్ పూచి కమిషన్. మదన్ మోహన్ పూంచి కమిషన్. మదన్ మోహన్ పూంచి కమిషన్. మదన్ మోహన్ పూంచి కమిషన్. షార్ట్కట్లో దీన్ని ఏమంటారంటే మదన్ అంటే ఎమ్, మోహన్ అంటే ఎమ్ కాబట్టి షార్ట్కట్లో దీన్ని ఎంఎం పూంచి కమిషన్ అని అంటారు. ఎంఎం పూంచి కమిషన్ అని అంటారు. కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2007 సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడానికి 2007 సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ మదన్ మోహన్ పూంచి నేతృత్వంలో ఒక కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ మదన్ మోహన్ పూంచి నేతృత్వంలో ఒక కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2010 సంవత్సరంలో తమ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. 2010 సంవత్సరంలో తమ నివేదికని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినది. ఈ నివేదికని నేటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. ఓకేనా? కేంద్ర ప్రభుత్వం నేటికి కూడా దీన్ని ఆమోదించలేదు. ఓకేనా? రైట్. మరి ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి? ఈ నివేదికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి? కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి 2007 సంవత్సరంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి మదన్ మోహన్ పూంచి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ మదన్ మోహన్ పూంచి నేతృత్వంలో ఉన్నటువంటి కమిషన్ 2010 సంవత్సరంలో తమ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం నేటి వరకు కూడా ఆమోదించలేదు. మరి ఆ నివేదికలో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2 మెయిన్స్లో కానీ దాని యావత్తు వరుసగా అడుక్కుంటూ వచ్చారు ఈ నివేదికలో ఉన్నటువంటి అంశాలు. కాబట్టి ఇది రీసెంట్ రిపోర్ట్ కాబట్టి జాగ్రత్తగా మనం దీంట్లో చెప్పినటువంటి పాయింట్లను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. సో మనకు తెలిసిన అంశాలు ఏంటి? మళ్ళీ 4 అంశాలు కదా. ఏంటంటే అంశాలు అవి? 1 గవర్నర్ వ్యవస్థ గురించి చెప్పుంటుంది. నెక్స్ట్ 2వది రాష్ట్రపతి పరిపాలన గురించి చెప్పుంటుంది, రాష్ట్రపతి పాలన. నెక్స్ట్ 3వది ఆర్థిక అంశాల గురించి చెప్పుంటుంది, ఆర్థిక అంశాలు. 4వది ఏంటి? అంతర్రాష్ట్రీయ మండలి గురించి. మీరు ఈ విధంగా క్లాసిఫికేషన్ చేసుకోండి. 1 గవర్నర్ వ్యవస్థ, 2 రాష్ట్రపతి పరిపాలన, 3 ఆర్థిక అంశాలు, 4 అంతర్రాష్ట్రీయ మండలి గురించి చెప్పుంటుంది. ఇది చూడండి, గవర్నర్ వ్యవస్థ గురించి చాలా అద్భుతంగా చెప్పిందండి ఇది. మదన్ మోహన్ పూంచి నేతృత్వంలో ఉన్నటువంటి కమిషన్. మొట్టమొదటి చూద్దాం గవర్నర్ వ్యవస్థ గురించి. గవర్నర్ వ్యవస్థ పాయింట్ నెంబర్ 1, వివాదాస్పదం కానటువంటి వ్యక్తులను గవర్నర్లుగా నియామకం చేయాలి. వివాదాస్పదం కానటువంటి వ్యక్తులను గవర్నర్లుగా నియామకం చేయాలి. నెక్స్ట్ 2వది గవర్నర్గా నియామకం పొందడానికంటే మునుపు, గవర్నర్గా నియామకం పొందడానికి మునుపు, గవర్నర్గా నియామకం పొందడానికంటే మునుపు
కనీసం 2 సంవత్సరాల మునుపు, కనీసం 2 సంవత్సరాల ముందు, కనీసం 2 సంవత్సరాల ముందు నుంచి క్రియాశీల రాజకీయాలలో ఉండకూడదు. క్రియాశీల రాజకీయాలలో ఉండకూడదు. క్రియాశీల రాజకీయాలలో ఉండకూడదు. సో జాగ్రత్తగా రా బాబు, అందరూ రాసుకోండి. సో ఇది మనం చెప్పేటువంటి అథెంటికేషన్ డేటా. దీని మాత్రం మీరు బాగా చదువుకోండి. లోకల్ బుక్స్లో ఏమైనా కానీ చదువుకుంటే దాన్ని పారేయండి. ఇదే జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. వివాదాస్పదం కానటువంటి వ్యక్తులను గవర్నర్లుగా నియామకం చేయాలి. రెండో పాయింట్, గవర్నర్లుగా నియామకం పొందడానికంటే మునుపు కనీసం 2 సంవత్సరాల ముందు నుంచి క్రియాశీల రాజకీయాలలో ఉండకూడదు. ఇప్పుడు 2021లో గవర్నర్గా నియామకం పొందుతున్నారు అనుకోండి, వెనక ఒక 2 సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలలో ఉండకూడదు. నెక్స్ట్ మూడో పాయింట్, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదే రాష్ట్రానికి, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదే రాష్ట్రానికి గవర్నర్గా నియామకం చేయకూడదు. గవర్నర్గా నియామకం చేయకూడదు. ఒరే మొన్న ఏపీపీఎస్సీ పెట్టినటువంటి గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అడిగారు. మదన్ మోహన్ పూచే కమిషన్ గురించి రాయమన్నారు. 10 మార్కులు మీకు తెలుసుంటే రాసేసి ఉండొచ్చు. ఓకే రైట్. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదే రాష్ట్రానికి గవర్నర్గా నియామకం చేయకూడదు. నెక్స్ట్ నాలుగో పాయింట్, ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్న స్క్రీనింగ్ కమిటీ, ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి స్క్రీనింగ్ కమిటీ ఇచ్చే సిఫారసులను అనుసరించి ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి స్క్రీనింగ్ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసులను అనుసరించి రాష్ట్రపతి గవర్నర్లను నియామకం చేయాలి. ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి స్క్రీనింగ్ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసులను అనుసరించి రాష్ట్రపతి గవర్నర్లను నియామకం చేయాలి. ఓకేనా రైట్. ఇక్కడ చూడండి, స్క్రీనింగ్ కమిటీ చూడండి ఒకసారి. స్క్రీనింగ్ కమిటీ, సో ఒక అతను ప్రధానమంత్రి ఉంటారు. ఈ స్క్రీనింగ్ కమిటీకి ఈయనే చైర్మన్. నెక్స్ట్ ఇంకొక ఆయన ఉపరాష్ట్రపతి ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉంటారు. నెక్స్ట్ ఇంకొక ఆయన లోక్సభ స్పీకర్ ఉంటారు. ఇంకొక ఆయన సంబంధిత రాష్ట్ర సీఎం ఉంటారు. ఇక్కడ ఎక్స్ట్రాగా ఎవరు వచ్చారు? సెంట్రల్ హోమ్ మినిస్టర్ వచ్చారు. కొన్ని బుక్స్లో లోక్సభలో ప్రతిపక్ష లీడర్ అని కూడా రాసిపోయాను కరీనాయుళ్ళు. అవన్నీ మీరు నమ్మకండి, ఇదే కరెక్ట్. సో స్క్రీనింగ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ఒక ఆయన ప్రధానమంత్రి ఉంటారు, ఒక ఆయన ఉపరాష్ట్రపతి ఉంటారు, ఒక ఆయన సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉంటారు, ఒక ఆయన లోక్సభ స్పీకర్ ఉంటారు, ఒక ఆయన సంబంధిత రాష్ట్ర సీఎం ఉంటారు. మొత్తం ఎంతమంది ఉంటారు? 5 మంది ఉంటారు. ఈ స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు? ప్రధానమంత్రి. ఈ స్క్రీనింగ్ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసులను అనుసరించి రాష్ట్రపతి రాష్ట్రాలలో గవర్నర్లను నియామకం చేయాలి. నెక్స్ట్ 5వ పాయింట్, ఒక రాష్ట్రానికి గవర్నర్ని నియామకం చేయడానికంటే మునుపు ఒక రాష్ట్రానికి గవర్నర్ని నియామకం చేయడానికంటే మునుపు ఆ రాష్ట్ర సీఎంను ఖచ్చితంగా సంప్రదించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి. ఒక రాష్ట్రానికి గవర్నర్ని నియామకం చేయడానికంటే మునుపు ఆ రాష్ట్ర సీఎంను ఖచ్చితంగా సంప్రదించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి.
ఒక రాష్ట్రానికి గవర్నర్లను నియామకం చేయడానికంటే మునుపు ఆ రాష్ట్ర సీఎంను ఖచ్చితంగా సంప్రదించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి. ఓకేనా? ఆ రాష్ట్ర సీఎంను సంప్రదించే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలి. ఓకేనా? రాజ్యాంగాన్ని సవరించాలి. ఒక రాష్ట్ర గవర్నర్ను నియామకం చేయడానికంటే మునుపు ఆ రాష్ట్ర సీఎంను ఖచ్చితంగా సంప్రదించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి. 5వ పాయింట్. నెక్స్ట్ 6వ పాయింట్ చూడండి. 6వ పాయింట్, గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉండాలి. గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉండాలి. ఓకే, గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉండాలి. నెక్స్ట్ 7వది, రాష్ట్రపతిని తొలగించిన విధంగా, మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రాష్ట్రపతిని తొలగించే విధంగా గవర్నర్లను కూడా రాష్ట్ర శాసనసభ తొలగించాలి. రాష్ట్రపతిని తొలగించే విధంగా గవర్నర్లను రాష్ట్ర శాసనసభలు తొలగించాలి. రాష్ట్రపతిని ఎవరు తొలగిస్తారు? పార్లమెంట్. ఇప్పుడు గవర్నర్ని ఎవరు తొలగించాలట? రాష్ట్ర శాసనసభలు తొలగించాలంటున్నారు. రాష్ట్రపతిని తొలగించిన విధంగా, ఓకేనా, జాగ్రత్తగా చూడండి, రాష్ట్రపతిని తొలగించే విధంగా గవర్నర్లను రాష్ట్ర శాసన సభలు తొలగించాలి. రాష్ట్రపతిని ఏ విధంగా అయితే తొలగిస్తారో అదే విధంగా గవర్నర్లను రాష్ట్ర శాసనసభ తొలగించాలి. వన్స్ అగైన్ ఐ రిపీట్, రాష్ట్రపతిని ఏ విధంగా అయితే తొలగిస్తారో అదే విధంగా గవర్నర్లను రాష్ట్ర శాసనసభ తొలగించాలి. 7 పాయింట్లు బోర్డు త్రోపుతున్నా, ఒకసారి చూడండి. వివాదాస్పదం కానటువంటి వ్యక్తులను గవర్నర్లుగా నియామకం చేయాలి. గవర్నర్గా నియామకం పొందడానికంటే మునుపు కనీసం 2 సంవత్సరాల ముందు నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉండకూడదు. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అదే రాష్ట్రానికి గవర్నర్గా నియామకం చేయకూడదు. ప్రధానమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి స్క్రీనింగ్ కమిటీ ఇచ్చేటువంటి సిఫారసులను అనుసరించి రాష్ట్రపతి గవర్నర్లను నియామకం చేయాలి. ఈ స్క్రీనింగ్ కమిటీలో ప్రధానమంత్రి ఉంటారు, ఉపరాష్ట్రపతి ఉంటారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉంటారు, లోక్సభ స్పీకర్ ఉంటారు, సంబంధిత రాష్ట్ర సీఎం ఉంటారు. సో ఇక్కడ స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ ఎవరంటే ప్రధానమంత్రి ఉంటారు. అదేవిధంగా ఒక రాష్ట్రానికి గవర్నర్ని నియామకం చేయడానికంటే మునుపు ఆ రాష్ట్ర సీఎంను ఖచ్చితంగా సంప్రదించే విధంగా రాజ్యాంగాన్ని సవరించాలి. నెక్స్ట్ అదేవిధంగా గవర్నర్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలుగా ఉండాలి. రాష్ట్రపతిని ఏ విధంగా అయితే తొలగిస్తారో అదేవిధంగా గవర్నర్లను రాష్ట్ర శాసనసభ తొలగించాలి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 61 ప్రకారము రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానము లేదా ఇంపీచ్మెంట్ అని అంటారు ఇంగ్లీష్లో, మహాభియోగ తీర్మానం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘన లేదా రాజ్యాంగ ధిక్కరణ అనే కారణం చేత పార్లమెంట్ అనేటువంటిది తొలగిస్తూ ఉంటుంది. మనం రాష్ట్రపతి వచ్చినప్పుడు మాట్లాడతాం, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటే, రాష్ట్రపతిని తొలగించిన విధంగా గవర్నర్లను రాష్ట్ర శాసనసభ అనేటువంటిది తొలగించాలి. ఓకేనా? రైట్. సో ఇంకా ఉంది గవర్నర్ వ్యవస్థ గురించి, ఒకసారి దాన్ని అలా గుర్తుపెట్టుకోండి, చదువుతా ఉండండి ఒక నిమిషం. విధాన పరిషత్ ఆమోదించి గవర్నర్ వద్దకు పంపినటువంటి బిల్లుపై విధాన పరిషత్ ఆమోదించి గవర్నర్ వద్దకు, ఎవరి వద్దకి? గవర్నర్ వద్దకు పంపిన బిల్లుపై విధాన పరిషత్ ఆమోదించి గవర్నర్ వద్దకు పంపినటువంటి బిల్లుపై 6 నెలలలోగా, ఎవరు? 6 నెలలలోగా గవర్నర్ ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి.
ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఓకే రైట్. విధానసభ విధాన పరిషత్ ఆమోదించి గవర్నర్ వద్దకు పంపినటువంటి బిల్లు పైన 6 నెలలలోగా గవర్నర్ ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ 9వది, ఆర్టికల్ నెంబర్ 201 ప్రకారము, ఆర్టికల్ నెంబర్ 201 ప్రకారము, ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ నెంబర్ 201 ప్రకారము రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులను, రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులను, రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిల్లులను, రాష్ట్రాలకు సంబంధించిన బిల్లులను గవర్నరు రాష్ట్రపతి పరిశీలనకు పంపించినప్పుడు, రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు, రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు రాష్ట్రపతి కూడా 6 నెలలలోగా ఆ బిల్లును ఆమోదించడం లేదా వ్యతిరేకించడం ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పాలి. రాష్ట్రపతి కూడా 6 నెలలలోగా ఆ బిల్లును ఆమోదించడం లేదా వ్యతిరేకించడం ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పాలి. ఆర్టికల్ నెంబర్ 201 ప్రకారము రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిల్లులను గవర్నరు రాష్ట్రపతి పరిశీలనకు పంపించినప్పుడు, రాష్ట్రపతి కూడా 6 నెలలలోగా ఆ బిల్లును ఆమోదించడం కానీ లేదా వ్యతిరేకించడం కానీ ఏదో ఒక నిర్ణయాన్ని తెలియచేయాలి. ఓకేనా? ఏదో ఒక నిర్ణయాన్ని తెలియచేయాలి. అంటే ఇక్కడ గవర్నరు చెప్పాలి, రాష్ట్రపతి కూడా చెప్పాలంటున్నారు. సో విధానసభ విధాన పరిషత్ ఆమోదించి గవర్నర్ వద్దకు పంపినటువంటి బిల్లు మీద 6 నెలలలోగా గవర్నర్ ఏదో ఒక నిర్ణయాన్ని తెలియచేయాలి. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 201 ప్రకారము రాష్ట్రాలకు సంబంధించినటువంటి బిల్లులను గవర్నరు రాష్ట్రపతి పరిశీలనకు పంపించినప్పుడు రాష్ట్రపతి ఆ బిల్లులను 6 నెలలలోగా ఆమోదించడం కానీ లేదా వ్యతిరేకించడం కానీ ఏదో ఒక నిర్ణయాన్ని తెలియచేయాలి. ఓకేనా? ఏదో ఒక నిర్ణయాన్ని తెలియచేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 10వ పాయింట్, మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా వినాలి దీన్ని. ఓకేనా? రైట్. విధానసభకు జరిగిన ఎన్నికలలో జాగ్రత్తగా రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య మహారాష్ట్ర జరిగిన ఎన్నికల్లో కూడా ఈయన చెప్పిన సిఫారసు ఒకటి బయటకు వచ్చింది, కాబట్టి ఇది చాలా జాగ్రత్తగానండి. విధానసభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రానప్పుడు, ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానప్పుడు, విధానసభకు జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ రానప్పుడు, గవర్నర్ ముఖ్యమంత్రి నియామకం విషయంలో ఈ క్రింది అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విధానసభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజారిటీ రానప్పుడు ఈ క్రింది అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏం చెప్పాడో చూద్దాం. చూడు. రైట్. నెంబర్ వన్ అత్యధిక సీట్లు సాధించిన పార్టీకి అత్యధిక సీట్లు సాధించినటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాలి. అంటే అత్యధిక సీట్లు పొందినటువంటి పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఎగ్జాంపుల్ చూడు మొన్న 2019లో మహారాష్ట్ర విధానసభకి ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్ర విధానసభకి ఎప్పుడు 2019 సంవత్సరంలో. సో ఏం చెప్పారు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా చూడు. 2019 సంవత్సరంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి విధానసభకి ఎన్నికలు జరిగాయి. ఓకేనా, ఎన్నికలు జరిగాయి. సో ఇక్కడ మహారాష్ట్ర విధానసభలో 288 విధానసభ సీట్లు ఉన్నాయి. ఎక్కడ? మహారాష్ట్రలో. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏం రావాలి? మెజారిటీ రావాలి. ఏం రావాలి? మెజారిటీ రావాలి. మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ అంటే 50% కంటే ఎక్కువ అని అర్థం. అంటే 288లో సగం కంటే ఎక్కువ సీట్లు రావాలి. ఎన్ని? 145 సీట్లు రావాలి. అయితే ఇక్కడ చూడండి, బీజేపీ పార్టీకి పోయి ఎన్ని సీట్లు వచ్చాయి? 105 సీట్లు వచ్చాయి. నెక్స్ట్ శివసేన అనేటువంటి పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి? 56. అదేవిధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దానికి 54 సీట్లు వచ్చాయి. అదేవిధంగా లాస్ట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి 44 సీట్లు వచ్చాయి. మరి ఏ పార్టీకైనా సంపూర్ణమైన మెజార్టీ వచ్చిందా? రాలేదు. అయితే అక్కడ గవర్నరు, ఇక్కడ బీజేపీ పార్టీకి చెందినటువంటి భగత్ సింగ్ కోశ్యారి అనేటువంటి వ్యక్తి గవర్నర్గా ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు? బీజేపీ పార్టీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ అనేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియామకం చేసేసాడు. దేవేంద్ర ఫడ్నవీస్ అనేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియామకం చేసేసారు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అయ్యా అసలు మెజార్టీ రాకతాలకే మీరు దేవేంద్ర ఫడ్నవీస్ అనేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎందుకు నియామకం చేశారు అని ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నేను మదన్ మోహన్ పూచి కమిషన్ చెప్పినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకున్నాను అని అన్నాడు. ఏమన్నాడు ఆయన? నేను మదన్ మోహన్ పూంచి కమిషన్ చెప్పినటువంటి సిఫారసుని పరిగణలోకి తీసుకున్నాను. ఒక రాష్ట్ర విధానసభగా జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రాకపోతే అత్యధిక సీట్లు పొందినటువంటి పార్టీకి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పారు కదా. అందువల్ల నేను మన దేవేంద్ర ఫడ్నవీస్ అనేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియామకం చేశాను అని అన్నాడు. తర్వాత శివసేన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఎన్సీపీ వాళ్ళు ముగ్గురం కలుసుకొని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి గవర్నర్ నివేదిక ఇవ్వడం, తర్వాత సుప్రీంకోర్టులో పోయి కేసు వేశారు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది? అసలు మదన్ మోహన్ పూచి కమిషన్ నివేదిక ఇంతవరకు చట్టబద్ధత కూడా లేదు, కాబట్టి మదన్ మోహన్ పూంచి కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసు నువ్వు పరిగణలోకి తీసుకోకూడదు. మెజార్టీ వచ్చినటువంటి పార్టీగా కానీ లేదా కూటమిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఈ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ కూటమికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పాడు. సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత విశ్వాస తీర్మానం పెట్టారు. ఆ విశ్వాస తీర్మానంలో ఈ బీజేపీ వాళ్ళు ఓడిపోతారని తెలిసి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అది పెద్ద తతంగం. సరే, ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ ఏం చెప్పాడు? మొట్టమొదటి పాయింట్, విధానసభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ రానప్పుడు గవర్నరు ముఖ్యమంత్రిని నియామకం చేసేటువంటి విషయంలో ఈ క్రింది అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. సరే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటిసారి ఏం చెప్పాడు ఆయన? అత్యధిక సీట్లు పొందినటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, లేదా రెండోది ఏంటి? మెజారిటీ సాధించిన కూటమికి అవకాశం ఇవ్వాలి. మెజారిటీ సాధించిన కూటమికి అవకాశం ఇవ్వాలి. మెజారిటీ సాధించిన కూటమికి అవకాశం ఇవ్వాలి. సో అత్యధిక సీట్లు పొందినటువంటి పార్టీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎవరికి ఇచ్చారు? మొట్టమొదటిసారిగా బీజేపీకి. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది. రెండో పాయింట్ ఏం చెప్పాడు? మెజార్టీ సాధించిన కూటమికి అవకాశం ఇవ్వాలి. ఎస్, ఇగో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఏర్పాటు చేస్తున్నారు కదా. మహారాష్ట్రలో ఉన్నటువంటి కూటమి ఎవరెవరు? వీళ్ళే, శివసేన వాళ్ళు, ఎన్సీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ప్రజెంట్ ఉన్నటువంటిది.
ఇప్పుడు సీఎం ఎవరు? శివసేన పార్టీ నుంచి ఉద్ధవ్ ఠాక్రే అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. సో ఉద్ధవ్ ఠాక్రే అనేటువంటి వ్యక్తి సీఎంగా ఉన్నాడు. సో రెండో పాయింట్ అది చెప్పింది. సో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పింది? అత్యధిక సీట్లు సాధించిన పార్టీకి అవకాశం ఇవ్వాలి, లేదా మెజారిటీ సాధించినటువంటి కూటమికి అవకాశం ఇవ్వాలి. మెజారిటీ సాధించినటువంటి కూటమికి అవకాశం ఇవ్వాలి, లేదా సో ఇది కూడా సాధ్యం కాలేదు, ఇది కూడా సాధ్యం కాలేదు. ఓకేనా, రైట్. మూడోది, ఎన్నికల కంటే మునుపు అత్యధిక ఇక్కడ జాగ్రత్త చూడాలి. ఎన్నికల కంటే మునుపు అత్యధిక సీట్లు సాధించిన, ఎన్నికల కంటే మునుపు అత్యధిక సీట్లు సాధించిన కూటమికి ఎన్నికల కంటే మునుపు అంటే ఫ్రీ ఎలక్షన్స్, ఎన్నికల కంటే మునుపు అత్యధిక సీట్లు సాధించిన కూటమికి అవకాశం ఇవ్వాలి. ఎన్నికల కంటే మునుపు అత్యధిక సీట్లు సాధించిన కూటమికి అవకాశం ఇవ్వాలి. కొంతమంది ఎన్నికల కంటే మునుపే ఎలయన్స్ పెట్టుకుంటూ ఉంటారు చూడండి, ఎన్నికల కంటే మునుపు. అలాంటి ఆ ఎన్నికల కంటే మునుపు అత్యధిక సీట్లు సాధించినటువంటి కూటమికి అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్ నాలుగోది, ఒకవేళ ఇది కూడా కుదరలేదు, నాలుగో అంశం, ఎన్నికల తర్వాత ఇతర పార్టీల మద్దతును పొందిన పార్టీకి అవకాశం ఇవ్వాలి. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల యొక్క మద్దతును పొందినటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాలి. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల మద్దతును పొందిన పార్టీకి అవకాశం ఇవ్వాలి. అంటే ఇక్కడ మెజార్టీతో సంబంధం లేదు. ఏదైనా ఒక రాజకీయ పార్టీ మిగతా పార్టీలు నాకు సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి ఒక లెటర్ రాసుకొని గవర్నర్ దగ్గరికి ఇస్తే ఆ గవర్నర్ వారిని ముఖ్యమంత్రిగా నియామకం చేయాలంటున్నారు. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల మద్దతును పొందిన పార్టీకి అవకాశం ఇవ్వాలి. రైట్. అంటే ఇవి గవర్నమెంట్లో చేరవండి. ఇతర పార్టీల మద్దతు అంటే ఇవి గవర్నమెంట్లో చేరవు, బయట నుంచే సపోర్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మూడోది చూడండి, ఒకవేళ ఇది కూడా కుదరలేదు, ఈ ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పాటైన పార్టీల జాగ్రత్త చూడండి, ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పాటైన సంకీర్ణ కొలేషన్ అంటాం సంకీర్ణ పార్టీలకు అవకాశం ఇవ్వాలి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, డి పాయింట్ ఏం చెప్పారు? ఇతర పార్టీల మద్దతును పొందిన పార్టీకి అవకాశం ఇవ్వాలి అంటున్నారు. అంటే ఇతర పార్టీలు ప్రభుత్వంలో చేరవు, ఇక్కడ బయట నుంచి మద్దతు ఇస్తాయి. ఈ పాయింట్ ఏం చెప్తున్నారు? ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పాటైన సంకీర్ణ పార్టీలకు అవకాశం ఇవ్వాలి. అంటే ఇక్కడ ఒక 4-5 పార్టీలు కలుసుకున్నాయని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. అంటే ఇక్కడ 4 పార్టీల వ్యక్తులు మంత్రి మండలిలో సభ్యులుగా ఉంటారు. ఓకేనా, 4 పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉంటారు. ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పాటైన సంకీర్ణ పార్టీల కూటమికి అవకాశం ఇవ్వాలి. నెక్స్ట్ 6 పాయింట్ చూడండి, ఒకవేళ ఇది కూడా కుదరలేదు. ఓకేనా, సో ఇది కూడా కుదరలేదు అనుకో, రైట్. ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పాటైన సంకీర్ణ పార్టీలకు
ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ స్వతంత్ర అభ్యర్థులు మరియు ఇతర సభ్యులు మద్దతు ఇచ్చే వారికి అవకాశం ఇవ్వాలి. సో ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పాటైన సంకీర్ణ పార్టీలకు, అంటే ఈ పాయింట్ ఎక్స్టెండ్ చెప్తున్నారండి ఇక్కడ. ఎన్నికల తర్వాత కూటమిగా ఏర్పాటైన సంకీర్ణ పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులు అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అంటాం. స్వతంత్ర అభ్యర్థులు మరియు ఇతర సభ్యులు మద్దతు ఇచ్చేటువంటి వారికి అవకాశం ఇవ్వాలి. ఓకేనా, ఇది ఆయన చెప్పినటువంటిది. ఒకసారి జాగ్రత్తగా చూడండి, మీకు అర్థం కాకపోతే ఇప్పుడే నన్ను అడగండి. కాస్త పిచ్చిగా చెప్పుంటాడు, జాగ్రత్తగా కానీ మనం 1, 4, 5 సార్లు 10 సార్లు కానీ చదివితే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఒకసారి చూసిన తర్వాత ఏమైనా అర్థం కాకపోతే ఇప్పుడు అడగండి, మనం మాట్లాడుకుందాం. మీకు బయట క్లాసులు నడిచే దగ్గర ఎక్కడైనా చూడండి, క్లాసులు ఆల్రెడీ విన్నా కానీ ఇవన్నీ చెప్పరు. ఎందువల్లంటే ఇదంతా కూడా గిజిగిజిగా ఉంటుందని అస్సలు చెప్పరు, జిడ్డుగా ఉంటుందని. నెక్స్ట్ 11వ పాయింట్, దాంట్లోని గవర్నర్లో ప్రభుత్వం విధానసభలో విశ్వాసం కోల్పోయినది లేదా మెజారిటీని కోల్పోయినది అని గవర్నర్ భావిస్తే ప్రభుత్వము విధానసభలో విశ్వాసం కోల్పోయినది లేదా ప్రభుత్వం విధానసభలో మెజారిటీని కోల్పోయినది అని గవర్నర్ గాన భావిస్తే విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రికి తగిన అవకాశం ఇవ్వాలి లేదా తగిన సమయం ఇవ్వాలి. ఉన్నటువంటి ప్రభుత్వం విధానసభలో మెజార్టీ కోల్పోయినది అని గవర్నర్ భావించినట్లయితే విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి కొంత సమయాన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. అంటే వెంటనే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటా ఏం చేయాలంటున్నారు, ఒక సర్టన్ టైం అనేటువంటి దాన్ని ఇవ్వాలి అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ప్రభుత్వం విధానసభలో ఒకవేళ విశ్వాసం కోల్పోతే, లేదా దాని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు, ఉన్న ప్రభుత్వము విధానసభలో మెజార్టీని ఒకవేళ కోల్పోతే విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రికి తగిన సమయాన్ని గవర్నరు ఇవ్వాలి. ఓకేనా, రైట్. ప్రభుత్వం విధానసభలో విశ్వాసం కోల్పోయినప్పుడు లేదా మెజార్టీ కోల్పోయినప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారికి విధానసభలో విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి తగిన సమయాన్ని ఇవ్వాలి. ఓకేనా, తగిన సమయాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ 12వ పాయింట్, విధాన పరిషత్ ఆమోదించి గవర్నర్ వద్దకు పంపిన బిల్లుపై గవర్నర్ వద్దకు పంపినటువంటి బిల్లుపై 6 నెలలలోగా, ఎన్ని రోజులు, 6 నెలలలోగా ఆ బిల్లుపై ఓకేనా, ఆ బిల్లుపై ఏదో ఒక నిర్ణయాన్ని గవర్నర్ తీసుకోవాలి. విధాన పరిషత్ ఆమోదించి గవర్నర్ వద్దకు పంపినటువంటి ఒక బిల్లు మీద 6 నెలలలోగా, అంటే వితిన్ 6 months, 6 నెలలలోగా ఆ బిల్లును ఆమోదించడం కానీ లేదా వ్యతిరేకించడం కానీ లేదా పునఃసమీక్ష కోసం పంపించడం కానీ లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపించడం కానీ ఏదో ఒక నిర్ణయాన్ని గవర్నర్ గారు తీసుకోవాలి.
మళ్ళీ వన్స్ అగైన్, విధానసభ విధాన పరిషత్ ఆమోదించి గవర్నర్ వద్దకు పంపినటువంటి ఒక బిల్లు మీద 6 నెలలలోగా గవర్నర్ ఆ బిల్లు మీద ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. గవర్నర్ ఆ బిల్లు మీద ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. అంటే ఆమోదించవచ్చు, లేదా వ్యతిరేకించవచ్చు, లేదా పునఃసమీక్ష కోరవచ్చు, లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపించవచ్చు. అంటే ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. వన్స్ అగైన్ ఐ రిపీట్, విధానసభ విధాన పరిషత్ ఆమోదించి గవర్నర్ వద్దకు పంపినటువంటి ఒక బిల్లు మీద 6 నెలలలోగా గవర్నర్ ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఓకేనా, ఏదో ఒక నిర్ణయాన్ని గవర్నర్ తీసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా 13వ పాయింట్. సో 13వ పాయింట్, యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్గా ఉండడం రద్దు చేయాలి. యూనివర్సిటీలకు గవర్నర్లు ఛాన్సలర్గా ఉండే అధికారాన్ని రద్దు చేయాలి. యూనివర్సిటీ ఛాన్సలర్ ఎవరు? గవర్నర్. యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్గా ఉండడం రద్దు చేయాలి. యూనివర్సిటీలకు గవర్నరు ఛాన్సలర్గా ఉండడాన్ని రద్దు చేయాలి. మరియు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ను గవర్నర్ నియామకం చేయడాన్ని రద్దు చేయాలి. ఓకేనా, గవర్నర్ నియామకం చేయడాన్ని రద్దు చేయాలి. జాగ్రత్తగా చూడండి. యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్గా ఉండడాన్ని రద్దు చేయాలి. మరియు వైస్ ఛాన్సలర్స్ను గవర్నర్ నియామకం చేయడాన్ని రద్దు చేయాలి. అంటే గవర్నర్కు ఉన్నటువంటి పవర్స్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఒకటి అంటున్నాడు. ఇప్పుడు యూనివర్సిటీల యొక్క ఛాన్సలర్ ఎవరంటే గవర్నర్. రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు ఉంటాయి కదా, ఆ యూనివర్సిటీలకి ఛాన్సలర్ ఎవరంటే గవర్నర్. మరి ఆ యూనివర్సిటీల యొక్క వైస్ ఛాన్సలర్స్ను నియామకం చేసేది కూడా ఎవరంటే గవర్నర్. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన, మదన్ మోహన్ పూచి కమిషన్, యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్గా ఉండడాన్ని రద్దు చేయాలి. మరి యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ను గవర్నర్ నియామకం చేసేటువంటి అంశాన్ని రద్దు చేయాలి అంటున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. రాష్ట్రాల్లో యూనివర్సిటీలు ఉంటాయి. ఆ యూనివర్సిటీలకి ఛాన్సలర్ ఎవరనంటే గవర్నర్ గారు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి. ఆ సెంట్రల్ యూనివర్సిటీకి ఛాన్సలర్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి ఉంటారు. ఉపరాష్ట్రపతి ఎక్సెప్ట్ ఒక ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీగా తప్ప. ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీకి ఛాన్సలర్గా వ్యవహరించేది ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంటే భారతదేశంలో ఛాన్సలర్గా 3 వ్యక్తులు ఉంటారు. రాష్ట్రాల్లో ఉన్న యూనివర్సిటీలకి గవర్నర్ ఛాన్సలర్గా ఉంటారు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీకి ఉపరాష్ట్రపతి ఛాన్సలర్గా ఉంటాడు. ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఛాన్సలర్గా ఉంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, వైస్ ఛాన్సలర్స్ను గవర్నర్ నియామకం చేయడాన్ని రద్దు చేయాలి. వైస్ ఛాన్సలర్స్లను గవర్నరు నియామకం చేయడాన్ని రద్దు చేయాలి. ఓకేనా, ఇవి గవర్నర్కి సంబంధించినటువంటి మదన్ మోహన్ పూచి కమిషన్ చెప్పినటువంటి అంశాలు గవర్నర్ వ్యవస్థకు సంబంధించి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమని చెప్పాం, గవర్నర్ వ్యవస్థ చెప్పాం కదా. నెక్స్ట్ 2వ పాయింట్, రాష్ట్రపతి పరిపాలన. ఏదన్నా ఒక పాయింట్ డబల్ సారిస్తే ఏం కాదు. ఓకేనా, 8th పాయింట్ సేమ్ కదని అన్నారు. ఒకవేళ సేమ్ అయి ఉంటే, నేను చూడలేదు, పొరపాటున 2వ సారి రిపీట్ అయి ఉంటే అది పెద్ద విషయం ఏం కాదు, పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, రాష్ట్రపతి పరిపాలన. దీంట్లో ఏమేమి చెప్పారో చూడండి. ఆర్టికల్ నెంబర్ 356ను అంటే రాష్ట్రపతి పరిపాలనను రాష్ట్రం మొత్తం మీద విధించకుండా
నియమిత ప్రదేశంలో విధించే విధంగా చర్యలను తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ నెంబర్ 356ను రాష్ట్రం మొత్తం మీద విధించకుండా నియమిత ప్రదేశంలో విధించే విధంగా ఆర్టికల్ నెంబర్ 356లో మార్పులు చేయాలి. ఆర్టికల్ నెంబర్ 356లో మార్పులను చేయాలి. అంటే లోకలైజ్ చేయమని చెప్తున్నారు. లోకలైజ్ అంటారు ఇంగ్లీష్లో. ఆర్టికల్ నెంబర్ 356ని రాష్ట్రం మొత్తం మీద విధించకుండా నియమిత ప్రదేశంలో విధించే విధంగా ఆర్టికల్ నెంబర్ 356లో మార్పులను చేయాలి. ఓకేనా? ఆర్టికల్ నెంబర్ 356లో మార్పులను చేయాలి. అంటే రాష్ట్రపతి పరిపాలనను రాష్ట్రం మొత్తం మీద విధించకుండా నియమిత ప్రదేశంలో విధించే విధంగా ఆర్టికల్ నెంబర్ 356లో మార్పులను చేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్, ఇది రాష్ట్రపతి పరిపాలనకు సంబంధించి. నెక్స్ట్ మూడోది ఏం చెప్పారు? అంతర్రాష్ట్రీయ మండలి. అంతర్రాష్ట్రీయ మండలి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 263 ప్రకారము, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 263 ప్రకారము అంతర్రాష్ట్రీయ మండలిను ఏర్పాటు చేయాలి. అంతర్రాష్ట్రీయ మండలిను ఏర్పాటు చేయాలి. ఆర్టికల్ నెంబర్ 263 ప్రకారము అంతర్రాష్ట్రీయ మండలిని ఏర్పాటు చేయాలి. దీనికి శాశ్వతమైన సచివాలయం ఏర్పాటు చేయాలి. దీనికి శాశ్వతమైన సచివాలయం లేదా సెక్రటరియట్ను ఏర్పాటు చేయాలి. ఓకేనా? రైట్. ఆర్టికల్ నెంబర్ 263 ప్రకారము అంతర్రాష్ట్రీయ మండలిను ఏర్పాటు చేయాలి. దీనికి శాశ్వతమైన సచివాలయాన్ని ఏర్పాటు చేయాలి. అంటే దీనికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులను, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంటే ఈ అంతర్రాష్ట్రీయ మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయడానికి ఒక సచివాలయం ఉండాలని చెప్తున్నారు. ఓకేనా? రైట్. ఆర్టికల్ నెంబర్ 263 ప్రకారము అంతర్రాష్ట్రీయ మండలిను ఏర్పాటు చేయాలి. దీనికి శాశ్వతమైన సచివాలయంను ఏర్పాటు చేయాలి. దీనికి శాశ్వతమైనటువంటి సచివాలయాన్ని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ రెండో పాయింట్ ఇంకోటి చూడండి. జోనల్ కౌన్సిల్స్ను ఏర్పాటు చేయాలి. జోనల్ కౌన్సిల్స్ను ఏర్పాటు చేయాలి. జోనల్ కౌన్సిల్స్ను ఏర్పాటు చేయాలి. జోనల్ కౌన్సిల్స్ను ఏర్పాటు చేయాలి. ఈ జోనల్ కౌన్సిల్స్ సమావేశాలు సంవత్సరంలో కనీసం 2 సార్లు సమావేశం కావాలి. ఈ జోనల్ కౌన్సిల్ సమావేశాలు సంవత్సరంలో కనీసం 2 సార్లు సమావేశం కావాలి. కనీసం 2 సార్లు సమావేశం కావాలి. కొన్ని బుక్స్లో 3 సార్లు రాసి పెట్టున్నారు. లోకల్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్లో అది 3 సార్లు ఎక్కడనేటువంటి నేను ఎతికాను కానీ ఎక్కడ దొరకలే. సో 2 సార్లు అనేటువంటిది కరెక్ట్. జోనల్ కౌన్సిల్ సమావేశాలను సంవత్సరంలో కనీసం 2 సార్లు ఏర్పాటు చేయాలి. అంటే ఎన్నిసార్లు ఏర్పాటు చేయాలి? 2 సార్లు జోనల్ కౌన్సిల్స్ను ఏర్పాటు చేయాలి. ఈ జోనల్ కౌన్సిల్ సమావేశాలు సంవత్సరంలో కనీసం 2 సార్లు సమావేశం కావాలి. ఎన్నిసార్లు అండి? 2 సార్లు. సో ఇవి అంతర్రాష్ట్రీయ మండలి. మూడోది ఏంటి? ఆర్థిక అంశాలు కదా. 4వ అంశం. 4వ అంశం దేని గురించి తెలియజేస్తూ ఉంటుంది? ఆర్థిక అంశాలు కదా. ఓకేనా? ఆర్థిక అంశాలు. ఓకేనా? ఆర్థిక అంశాలు జాగ్రత్తగా చూడండి. పాయింట్ నెంబర్ 1. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక సంఘాన్ని వేరు చేసి
కేంద్ర ఆర్థిక సంఘాన్ని వేరు చేసి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఆర్థిక సంఘాన్ని వేరు చేసి దీనిని ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలి. దీనిని ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలి. కేంద్ర ఆర్థిక శాఖ నియంత్రణలో ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక సంఘాన్ని వేరు చేసి దాన్ని ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఉంది కదా, ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం సిఫారసులు అమల్లో ఉన్నాయి. ఆ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఎవరి యొక్క కంట్రోల్లో ఉంటుందంటే సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు కదా, ఆ కంట్రోల్లో ఉంటుంది. ఈయన ఏం చెప్తున్నాడు, కేంద్ర ఆర్థిక సంఘాన్ని వేరు చేసి దాన్ని ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలి. దానిని ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలి. ఓకేనా, రైట్. సో కేంద్ర ఆర్థిక సంఘం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ నెంబర్ 280. ఓకేనా, ఆర్టికల్ నెంబర్ 280. నెక్స్ట్ రెండోది ఆర్టికల్ నెంబర్ 268 ప్రకారము రాష్ట్రాలకి ఎక్కువ పన్నులు వచ్చేటువంటి అంశాల మీద బాగా అధ్యయనం చేయాలి. ఆర్టికల్ నెంబర్ 268 ప్రకారము రాష్ట్రాలకి ఎక్కువ పన్నులు వచ్చేటువంటి అంశాల మీద అధ్యయనం చేయాలి. రాష్ట్రాలకి ఎక్కువ పన్నులు వచ్చేటువంటి అంశాల మీద అధ్యయనం చేయాలి. ఆర్టికల్ నెంబర్ 268 ఏం చెప్తుందండి? కేంద్రం పన్నులను విధిస్తుంది, రాష్ట్రాలు వసూలు చేసుకొని వినియోగించుకుంటాయి. అలా రాష్ట్రాలకు వచ్చేటువంటి పన్నులపైన బాగా అధ్యయనం చేయాలి. ఆర్టికల్ నెంబర్ 268 ప్రకారము రాష్ట్రాలకు ఎక్కువ పన్నులు వచ్చేటువంటి అంశాల మీద బాగా అధ్యయనం చేయాలి. ఓకేనా, రాష్ట్రాలకి ఎక్కువ పన్నులు వచ్చేటువంటి అంశాల మీద బాగా అధ్యయనం చేయాలి. నెక్స్ట్ మూడోది ఆర్టికల్ నెంబర్ 276 ప్రకారము ఆర్టికల్ నెంబర్ 276 ప్రకారము వృత్తి పన్ను మీద ఉన్నటువంటి ప్రొఫెషన్ ట్యాక్స్, వృత్తి పన్ను మీద ఉన్నటువంటి పరిమితులను రాజ్యాంగ సవరణ చేసి తొలగించాలి. ఆర్టికల్ నెంబర్ 276 ప్రకారము వృత్తి పన్ను లేదా ప్రొఫెషన్ ట్యాక్స్ మీద ఉన్నటువంటి గరిష్ట పరిమితిని రాజ్యాంగ సవరణ చేసి తొలగించాలి. బాగా చదువుతున్నారు, ఇదే విధంగా చదవండి. క్యాలెండర్ అనేటువంటిది రేపు 31వ తేదీ ఖచ్చితంగా 100% ప్రకటించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో కాబట్టి మనం మరి ఇంకొకసారి చెప్తున్నాను, పాలిటీ నేను చెప్తున్నానని కాదు, కానీ పాలిటీ అనేటువంటిది చెప్పింది ఇప్పుడు మన క్లాసులో మీరు డైలీ ఫాలో అయ్యి చెప్పింది బాగా కానీ చదివి వాటి కానీ నేర్చుకుంటే ఈ ఏపీపీఎస్సీ వాళ్ళు, తెలంగాణ కంటే ఏపీపీఎస్సీ వాళ్ళు 100 మార్కులు నికరంగా వస్తాయి. 100 జనరల్ స్టడీస్ కానీ, పేపర్ 2 కానీ, ఎకనామిక్స్లో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గురించి కూడా మనం మాట్లాడతాం. రేపు క్లాస్లో చాలా డీటెయిల్గా మనం మాట్లాడతాం. సో దయచేసి పాలిటీ అనేటువంటి దాన్ని ఈజీగా తీసుకోవద్దు. 100 మార్కులు మన ఏపీపీఎస్సీలో ఉన్నాయి. దయచేసి మీరు బాగా చదవండి పాలిటీ. ఇంకోటి ఏపీ హిస్టరీని బాగా చదవండి. మళ్ళీ జనరల్ స్టడీస్లో నేను మళ్ళీ 3 అంశాల మీద మోడర్న్ ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 3 బాగా చదవండి. నెక్స్ట్ ఎకనామీలో, ఇండియన్ ఎకనామీలో ఏవైనా 2 లేదా 3 బాగా చదవండి. మళ్ళీ చెప్తున్నాం. ఏపీ మొన్న సర్వే వచ్చింది, సర్వేని బాగా బట్టి పట్టుకోండి. సర్వే ఏపీ ఎకనామీ చాలు, పాత డేటా అంతా ఏం చదవబాకండి మీరు ఆంధ్ర వాళ్ళు. తెలంగాణ అంటే తెలంగాణలో ఇంకా నోటిఫికేషన్ ఏందనేటువంటిది ఇంకా మనకు స్పష్టత లేదు. చైర్మన్ గారు కూడా జనార్దన్ రెడ్డి గారు కొత్తగా నియామకం పొందారు తెలంగాణలో. సో తెలంగాణ వాళ్ళైనా మనం చెప్పేది ఏముంది, తెలంగాణలో అయినా తెలంగాణ మూమెంటు 150 మార్కులు, పాలిటీ
తెలంగాణ జియోగ్రఫీ, అదేవిధంగా మీరు కూడా ఇండియన్ ఎకనామీ ఫస్ట్ బాగా చదవండి. ఇవి చదివితే మన నోటిఫికేషన్ వచ్చే నాటికి 150 మార్కులు తెలంగాణ మూమెంట్ ఉంటుంది మన చేతిలో. పాలిటీ కానీ చదివినారంటే ఆల్మోస్ట్ 75 నుంచి 100 మార్కులు మన తెలంగాణలో కూడా ఉన్నాయి. అదేవిధంగా జియోగ్రఫీ, ఇండియన్ ఎకనామీలో ఏవైనా 2 లేదా 3 ఇంట్లు మనం బాగా కానీ చదివినట్లయితే మీరు మంచి సక్సెస్ సాధించవచ్చు శివప్రియ గారు. ఓకేనా, రైట్. సో కాబట్టి జాగ్రత్తగా ఇలా ప్లాన్ చేయండి. తెలంగాణ కంటే ఆంధ్రాలో ముందుగా నోటిఫికేషన్ రాబోతూ ఉన్నాయి కనుక ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఓకేనా, రైట్. సో మన ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా జరిగేటువంటి అంశం ఏంటంటే ఈజీ అని తీసుకుంటూ ఉంటారు. పాలిటీ ఈజీ అనుకుంటాం, ఏపీ హిస్టరీ ఈజీ అనుకుంటాం, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఈజీ అనుకుంటాం. సో అలా ఏది ఈజీగా ఉండదు, కొద్దిగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఎక్కువ మార్కులు వచ్చేటువంటి పాలిటీ, ఏపీ హిస్టరీ, అదేవిధంగా మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఏపీ బైఫర్కేషన్ యాక్టు, జియోగ్రఫీ, తర్వాత ఇండియన్ ఎకనామీలు ఏవైనా 2 ఇంట్లు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే వచ్చేసింది కనుక దాన్ని బాగా తరువుగా ఉండండి. సో మీకు 5 నెలల నుంచి 6 నెలలు సమయం ఉంటుంది. క్యాలెండర్ వదిలినా కానీ ఒక 5 నెలల నుంచి 6 నెలల పాటు సమయం ఉంటుంది. ఎందువల్లంటే ఎగ్జామ్ జరగడానికి. ఆంధ్రప్రదేశ్లో నెగిటివ్ మార్కింగ్ లేదు, ప్రిలిమ్స్ కూడా లేదు, డైరెక్ట్ ఒకే ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్స్. కాబట్టి 6 నెలల సమయాన్ని మనం బాగా కానీ యూటిలైజ్ కానీ చేసుకున్నామంటే మంచి జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, ఎవరైతే లేడీస్ ఉన్నారో లేడీస్ బాగా చదవండి, ఈజీగా ఉంటుంది. లేడీస్ పెద్దగా ఎవడు కూడా చదవటం లేదు, కొద్దిగా లేడీస్ బాగా చదవండి. ఆ లేడీస్లో కూడా రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొకరు అవగాహన బాగా కానీ చదివితే ఈజీగా ఉద్యోగం అనేటువంటి దాన్ని తెచ్చుకోవచ్చు. మేము ప్రతిసారి చూస్తూ ఉన్నాం, రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగాలు అలానే క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉన్నాయి, ఎస్పెషల్లీ లేడీస్కి ఉన్నటువంటివి. కాబట్టి లేడీస్ తెలంగాణ అయినా ఆంధ్రాలో అయినా బాగా చదవండి. ఓకేనా, రైట్. సో కాబట్టి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో పక్కన వాళ్ళ గలీజ్ అయినటువంటి అంశాలంతా మన బ్రెయిన్కి ఎక్కిస్తూ ఉంటారు. ఏంటది? ఎగ్జామ్ జరగదు, క్యాలెండర్ రాదు, ఎకనామీని 75 మార్కులు పెడుతున్నారు, ఆ సిలబస్ని చేంజ్ చేస్తున్నారు. ఈ కంపంతా మనకు వద్దు, అవన్నీ వినబాకండి. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎందువల్లంటే క్యాలెండర్ రాబోతున్నాం కాబట్టి పాలిటీ 100 మార్కులకు ఉంటుంది, పేపర్ 2లోనే 75 మార్కులు ఉంది, పేపర్ 1లో ఉంది, పేపర్ 3లో సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అనేటువంటిది మన టాపిక్ ఉంటుంది. మన దాంట్లోనే రేపే నేను చాలా స్పష్టంగా చెప్తాను, 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎంత వాటా ఇచ్చింది, ఆ రాష్ట్రాల వాటాలు ఇవ్వడానికి ఏటేటిన ప్రామాణికంగా తీసుకున్నది. ఓకే, ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా మాట్లాడతాం. సో కాబట్టి జాగ్రత్తగా 100 మార్కులు తగ్గకుండా ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది పాలిటీ. నేను చెప్తున్నానని కాదు, ఓకేనా, రియల్గా చెప్తున్నా. చాలా ఈజీ. మనం పాలిటీ చెప్పినట్టు మీరు కానీ చదువుకోగలిగితే ఈజీ. ఇంకొక 75 మార్కులు ఏపీ హిస్టరీ ఉంటుంది. బైఫర్కేషన్ యాక్ట్ మనం చెప్పేటువంటి అన్ని అంశాలను కానీ చదివితే 25 మార్కులు వస్తాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఈజీ టాస్క్. మొన్న 235 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. 235 మార్కులు వస్తే రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం వచ్చేసింది. ఇంకా దాని గురించి ఇంకా నేను చెప్పేది ఏముంది. సో వెంకట నరసు నా స్టూడెంట్ ఏఎస్ఓగా పనిచేస్తున్నారు, హోమ్ అండ్ ప్రిజన్స్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నారు. హేమమాధురి, హిమబిందు, సరిత ఏపీ సెక్రటరియట్లో మొన్న కొట్టినటువంటి ఏఎస్ఓలు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్. అంటే అందరి పేర్లు గుర్తు రావట్లేదులేండి, రైట్. సో జాగ్రత్తగా, తక్కువ మార్కులు అండి, 235 మార్కుల ఒక మార్కుల. సో కాబట్టి దయచేసి చదవండి, చదివితే ఏముంది, ఓకేనా, రైట్. సో కాబట్టి జాగ్రత్తగా చదివితే మంచి మార్కులు అనేటివి చేయొచ్చు, ఓకేనా, రైట్. సో మీకు పాలిటీ అయిపోయే లోపల పాలిటీ బుక్ అనేటువంటి దాన్ని మేము మీకు అందుబాటులో తీసుకొస్తాను. మీ క్లాస్లో ఏవైతే చెప్పుకుంటాం అది ఉంటుంది. యూనిట్ వైజ్ టెస్ట్లు కూడా నేను మీకు పెడతాం, ఇబ్బంది ఏం లేదు. చెప్పినటువంటి ఏ ఒక దాన్ని వెనకపోయే ప్రసక్తే లేదు. సో యూనిట్ వైజ్ టెస్టులు మనం మీకు చాప్టర్ అయిపోగానే పెడతాం, మనం డేట్ ఫిక్స్ చేసుకొని మనం పెట్టుకుందాం. అదేవిధంగా ఇక్కడ చెప్పినటువంటి డేటా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బుక్ కూడా మనం మీకు సిలబస్ అయిపోయే లోపల తీసుకొస్తా. సిలబస్ 45 రోజులు అవతాత లేదని మీరు అనుకోవద్దు. నేను అర్ధరాత్రి కావాల్సి ఉంటే రోజుకు 12 గంటలు చెప్పగలను క్లాసు. కాబట్టి మీకు టైం కానీ ఉంటే నేను 1 గంట దాకైనా పాఠం చెప్తా, ఇబ్బంది ఏం లేదు, మీరేం ఫీల్ అవ్వకండి, ఓకేనా, రైట్. ఏపీలో గుర్తుపెట్టుకోండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండదు,
నెగటివ్ మార్కింగ్ విధానం ఉండదు, డైరెక్ట్ ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, అది కూడా ఒక 5 నెలలు 6 నెలల తర్వాత ఉంటుంది. ఎందువల్లంటే టైం ఇస్తారు మీకు, పుష్కలంగా ఉంటుంది. ఒకే వేతో చదవండి, పక్కన వాళ్ళ యొక్క మాటలు దయచేసి పట్టించుకోవద్దు. ఓకేనా, రైట్, జాగ్రత్తగా చదవండి. ఏపీపీఎస్ వాళ్ళు, టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ వస్తే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను. సో మీకు కూడా నోటిఫికేషన్ వస్తుంది, కాకపోతే ఇంకా ఎప్పుడు అనేటువంటిది ఇంకా కూడా మనకు తెలియటం లేదు కాబట్టి కొద్దిగా ఓకేనండి, జాగ్రత్తగా చదవండి. సరే, ఇక్కడ చూడండి. ఆర్టికల్ నెంబర్ 276 ప్రకారము వృత్తి పన్ను మీద ఉన్నటువంటి గరిష్ట పరిమితిని రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించాలి. నెక్స్ట్ 4వ పాయింట్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 307 ప్రకారం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ నెంబర్ 307 ప్రకారం జాతీయ వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలి. ఓకేనా, జాతీయ వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలి. 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 దీనిని ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలి. దీన్ని ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలి. దీనిని ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయాలి. నెక్స్ట్, దీనికి కార్యనిర్వాహక విధులను కల్పించాలి. దీనికి కార్యనిర్వాహక విధులను కల్పించాలి. దీనికి కార్యనిర్వాహక విధులను కల్పించాలి. దీనికి కార్యనిర్వాహక విధులను కల్పించాలి. ఓకేనా, రైట్. దీని యొక్క నిర్ణయాలు తుది నిర్ణయాలుగా ఉండాలి. జాతీయ వాణిజ్య మండలి యొక్క నిర్ణయాలు ఫైనల్ డెసిషన్గా ఉండాలి. జాతీయ వాణిజ్య మండలి యొక్క నిర్ణయాలు తుది నిర్ణయాలు లేదా ఫైనల్ డెసిషన్గా ఉండాలి. జాతీయ వాణిజ్య మండలి యొక్క నిర్ణయాలు ఫైనల్ డెసిషన్గా ఉండాలి. జాతీయ వాణిజ్య మండలి నిర్ణయాల వలన ఒకవేళ ఎవరైనా నష్టపోతే వారు సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు. జాతీయ వాణిజ్య మండలి చర్యల వలన ఎవరైనా నష్టపోతే వారు సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చును. జాతీయ వాణిజ్య మండలి చర్యల వలన ఎవరైనా నష్టపోతే వారు సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు. జాతీయ వాణిజ్య మండలి ఏం చేస్తుంది? భారతదేశంలో వాణిజ్యానికి సంబంధించినటువంటి చట్టాలను అమలు చేస్తూ ఉంటుంది. అది ఏది? జాతీయ వాణిజ్య మండలి. పేరులోని ఆన్సర్ ఉంది. ఆర్టికల్ నెంబర్ 307 ప్రకారం జాతీయ వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలి. దీన్ని ఒక స్వతంత్ర సంస్థగా అంటే ఒక అటానమస్ బాడీగా ఏర్పాటు చేయాలి. దీనికి కార్యనిర్వాహక విధులను ఇవ్వాలి. నెక్స్ట్, అదేవిధంగా దీని యొక్క నిర్ణయాలు తుది నిర్ణయాలుగా ఉండాలి. దీని యొక్క నిర్ణయాలు తుది నిర్ణయాలుగా ఉండాలి. నెక్స్ట్, జాతీయ వాణిజ్య మండలి చర్యల వలన ఎవరైనా ఒకవేళ నష్టపోతే వారు సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చును. ఓకేనా, రైట్. 4 పాయింట్లు చెప్పారు. సో మీరు దీన్ని ఏం చేయాలి? ఆర్టికల్స్ పరంగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఏ ఆర్టికల్? ఆర్టికల్ నెంబర్ 268, ఆర్టికల్ నెంబర్ 276, ఆర్టికల్ నెంబర్ 280, ఆర్టికల్ నెంబర్ 307 సంబంధించి సిఫారసులు చేసిందని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో మదన్ మోహన్ పూచే కమిషను ఆర్థిక అంశాలకు సంబంధించి ఇంకా చెప్తాను. అంటే ఆర్టికల్ నెంబర్ 268, ఆర్టికల్ నెంబర్ 276, ఆర్టికల్ నెంబర్ 280, ఆర్టికల్ నెంబర్ 307. ఈజీ టాస్క్. నెక్స్ట్ ఇంకా చూడండి ఏం చెప్పింది ఇది. 5వ పాయింట్, కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి స్థూల పన్నులలో
గ్రాస్ ట్యాక్సెస్ అని అంటారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి స్థూల పన్నులలో తన యొక్క వాటా తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషించాలి. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి స్థూల పన్నులలో, స్థూల అంటే మొత్తం పన్నులు అని అర్థం. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి స్థూల పన్నులలో తన వాటాను తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషించాలి. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు వాళ్ళు? కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించుకొని రాష్ట్రాలకు ఎక్కువ పన్నులు ఇవ్వాలని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి స్థూల పన్నులలో తన వాటాను తగ్గించుకోవడానికి మార్గాలను అన్వేషించాలి. ఓకేనా? మార్గాలను అన్వేషించాలి. నెక్స్ట్ 6వది, ప్రస్తుతం ఉన్న పన్నులకు సంబంధించినటువంటి చట్టాలను అధ్యయనం చేయడానికి ప్రస్తుతం ఉన్న పన్నులకు సంబంధించిన చట్టాలను అధ్యయనం చేయడానికి ఒక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఒక అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పన్నులకు సంబంధించినటువంటి చట్టాలను అధ్యయనం చేయడానికి ఒక అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ పాయింట్, 7వ పాయింట్, సమాచార హక్కు చట్టాన్ని. 7వది, సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రాలు అమలు పరిచేటప్పుడు సమాచార హక్కు చట్టాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రాలు అమలు పరిచేటప్పుడు రాష్ట్రాలకు అయ్యేటువంటి ఖర్చులలో కేంద్రం కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా బాగా చెప్పాడండి, అయ్యే విధంగా చట్టాలను రూపొందించాలి. ఓకేనా? చట్టాలను రూపొందించాలి. ఓకే, రైట్. సమాచార హక్కు చట్టం ఎవరు చేశారు? కేంద్ర ప్రభుత్వం చేసింది 2005వ సంవత్సరంలో. కానీ అమలు చేసుకోవాల్సింది ఎవరు? రాష్ట్రాలు. సరే, ఆయన ఏం చెప్తున్నాడు? సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రాలు అమలు చేసేటప్పుడు రాష్ట్రాలకు అయ్యేటువంటి ఖర్చుల్లో కేంద్రం కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా చట్టాలను రూపొందించాలి. ఓకేనా? రైట్. కేంద్రం కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా చట్టాలను రూపొందించాలి. నెక్స్ట్ 8వది, స్థానిక సంస్థలకు ఎక్కువ అధికారాలను ఇవ్వడం కోసం ఎక్కువ అధికారాలు అంటే ఇక్కడ ఆర్థిక అధికారాలు అంటే ఇక్కడ ఏం చెప్పింది? స్థానిక సంస్థలకు ఎక్కువ ఆర్థిక వనరులను ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ చేయాలి. స్థానిక సంస్థలకు ఎక్కువ ఆర్థిక వనరులను ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ చేయాలి. స్థానిక సంస్థలకు ఎక్కువ ఆర్థిక వనరులను ఇవ్వడానికి రాజ్యాంగ సవరణ చేయాలి. ఓకేనా? రైట్. ఇవి ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి మదన్ మోహన్ పూచి కమిషన్ చెప్పినటువంటి సిఫారసులు.
ఓకేనా, రైట్. జాగ్రత్తగా చూసుకొని నేర్చుకోండి. సో 4 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకుంటే 4 అంశాలు గుర్తుంటాయి. 268, 276, 280, 307. రాష్ట్రాలకు ఎక్కువ పన్నులు వచ్చేటువంటి అంశాల మీద అధ్యయనం చేయాలి. వృత్తి పన్ను మీద ఉన్నటువంటి గరిష్ట పరిమితిని రాజ్యాంగ సవరణ చేసి తొలగించాలి. ఆర్థిక సంఘాన్ని వేరు చేసి దాన్ని ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా జాతీయ వాణిజ్య మండలిని ఏర్పాటు చేయాలి. 4 అంశాలు ఈజీగా వచ్చేస్తాయి మనకు. ఆర్టికల్ నెంబర్ 268, ఆర్టికల్ నెంబర్ 276, ఆర్టికల్ నెంబర్ 280, ఆర్టికల్ నెంబర్ 307. ఇంతవరకు ఏ బుక్స్లో కూడా ఈ విధంగా చెప్పుండ్రు. ఒకవేళ రానున్న రోజుల్లో మీ నోట్స్ని చూసి ఎవడన్నా కాపీ కొట్టాలి ఏదైనా బుక్లో. సో కాబట్టి జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఇలా నేర్చుకొని ఈజీగా టాస్క్ ఉంటుంది. గవర్నర్ గురించి ఏం చెప్పారు, రాష్ట్రపతి పరిపాలన గురించి ఏం చెప్పారు, ఆర్థిక అంశాల గురించి ఏం చెప్పారు, అంతర్రాష్ట్రీయ మండల గురించి ఏం చెప్పారు, 4 పాయింట్లు ఒక్కొక్క కమిషన్ ఒక్కొక్క రకంగా చెప్పుంటుంది. ఈజీగా దడ్డల్లాడివచ్చు. ఓకేనా, రైట్. సరే, నెక్స్ట్ ఇక 5వది ఏంటి, ఇతర అంశాలు. ఇక ఇతర అంశాల మీద ఏం చెప్పాడు ఇతను. ఓకేనా, రైట్. సో 5th వన్ ఏంటి, ఇతర అంశాలు. ఇదే విధంగా మీరు ప్రిపరేషన్ అవ్వండి, ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. విపత్తులను ఉమ్మడి జాబితాలో చేర్చాలి. విపత్తులను ఉమ్మడి జాబితాలో చేర్చాలి. విపత్తులు ఏ జాబితాలో ఉంటాయండి? విపత్తులు అనేటివి రాష్ట్ర జాబితాలో ఉంటాయి. ఆయన ఏం చెప్తున్నాడు, విపత్తులని ఉమ్మడి జాబితాలో చేర్చాలి. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ 2వ పాయింట్, 4 అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలి. 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 ఏమని చెప్పాడు, సర్కారీ కమిషన్ ఆల్రెడీ 3 చెప్పింది కదా, ఆ 3తో పాటు ఎక్స్ట్రాగా ఒకదాన్ని చెప్పింది. ఏంటంటే అది ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్, ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్. 2 ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్. నెక్స్ట్ 3 ఇండియన్ హెల్త్ సర్వీస్, ఇండియన్ హెల్త్ సర్వీస్. నెక్స్ట్ 4వది ఇండియన్ జ్యుడిషియరీ సర్వీస్, ఇండియన్ జ్యుడిషియరీ సర్వీస్. 4. సో ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ హెల్త్ సర్వీస్, ఇండియన్ జ్యుడిషియరీ సర్వీస్. 4 అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలి. ఓకేనా, రైట్. విపత్తులను ఉమ్మడి జాబితాలో చేర్చాలి. 4 అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ 3వ అంశం, జాగ్రత్తగా చూడండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అంతర్రాష్ట్రీయ మండల సమావేశాలకు పోయేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే పాయింట్ తరచుగా చెప్పేటువంటి వాడు. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం ఉండాలి. సమాన భాగస్వామ్యం ఉండాలి. రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం ఉండాలి. ఇప్పుడు రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకే సమాన భాగస్వామ్యం ఉందా? లేదండి. ఈరోజు మనకెందుకు అంతెందుకు, మన ఆంధ్ర తెలంగాణ చూడండి. మన తెలంగాణ రాష్ట్రానికి రాజ్యసభలో 7 సీట్లు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 సీట్లు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి వచ్చేసి 16 ఉన్నాయి. తమిళనాడుకి 18 ఉన్నాయి. బీహార్ రాష్ట్రానికి వచ్చి ఒక 16 ఉన్నాయి. అర్థమైంది? ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి వేరువేరుగా సీట్లు ఉన్నాయి కదా. ఈయనేం చెప్తున్నాడంటే రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం అనేటువంటిది ఉండాలి అని చెప్తున్నాడు. ఎవరు? మదన్ మోహన్ పూంచి గారు. ఓకేనా, మదన్ మోహన్ పూంచి గారు, రైట్. సో ఇది చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే 2016 సంవత్సరంలో ఢిల్లీలో అంతర్రాష్ట్రీయ మండలి సమావేశం జరిగేటప్పుడు ఇతను చెప్పాడు, మదన్ మోహన్ పూంచి కమిషన్ అనేటువంటిది రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకి సమాన భాగస్వామ్యం కల్పించాలని చెప్పింది. ఈ అంశం బాగలేదండి. సో దీన్ని మీరు
మదన్ మోహన్ పూచి కమిషన్ యొక్క రిపోర్ట్ని ఎప్పుడన్నా చర్చించేటప్పుడు దీని మటుకు మీరు ఆమోదించబాకండి అని చెప్పి తరచుగా చెప్పేటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు. ఓకేనా, రైట్. సో రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం ఉండాలి. నెక్స్ట్ 4వది జాగ్రత్తగా చూడండి. రాజ్యసభకు ఎక్కువ అధికారాలను ఇవ్వడం కోసం రాజ్యసభకు ఎక్కువ అధికారాలను ఇవ్వడం కోసం రాజ్యసభకు ఎక్కువ అధికారాలను ఇవ్వడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. ఓకేనా, ఏం చేయాలట? రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యసభకు ఎక్కువ అధికారాలను కల్పించడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యసభకు ఎక్కువ అధికారాలను ఇవ్వడం కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. ఓకేనా, ఇవి మదన్ మోహన్ పూచి కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులు. ఓకేనా, రైట్. జాగ్రత్తగా ఇవి బాగా కూడా చదివి నేర్చుకోండి. ఓకేనా, రీసెంట్ రిపోర్టు దీని మీద ప్రశ్నలు మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగితే టపా అడుక్కుంటే వెళ్ళిపోయాడు. సో కాబట్టి జాగ్రత్తగా మనం యథావిధిగా మనం ఎలా అయితే చెప్పామో అలా చదవండి. అలా ఇంకా అక్కడి నుంచి అడగడానికి ఏమీ లేదు, దాంట్లోనే అడుగుతారు. ఓకేనా, రైట్. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలకు కారణాలు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి వివిధ కమిషన్లు, అవి చేసినటువంటి సిఫారసులు ఏంటనేటువంటిది ఇది.